శ్రమలలో ఉన్న వాళ్ళందరూ చాలా బలవంతులు. మీరు అన్నీ మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకి ప్రార్థన రాదండి. ప్రార్థన చేయడం రాదు వాళ్ళకి. కన్నీటి ప్రార్థన విలువ అస్సలు తెలియదు వాళ్ళకి. అసలు కన్నీరు కార్చరు. సలహాలు ఇవ్వమంటే ఉచిత సలహాలు 100 సలహాలు ఇస్తారు వాళ్ళ దగ్గరికి మనం వెళితే. వాళ్ళకంటూ సమస్య వచ్చిందనుకోండి, ఈ టాప్ లేచిపోయేలాగా ఏడుస్తుంటారు కూర్చొని. అప్పుడు వస్తుంది కన్నీటి ప్రార్థన. అప్పుడొస్తుంది దేవుని సన్నిధిలో కనిపెట్టడం. అప్పుడొస్తుంది భక్తి. అప్పుడొస్తుంది దేవునితో సహవాసం చేసేటువంటి సమయం అప్పుడు దొరుకుతుంది వాళ్ళకి. కాబట్టి ఈరోజు మీరు నేను కూడా మనం అందరి గురించే మాట్లాడుతున్నాను నేను. మనం అందరం ఇటువంటి వారమే కాబట్టి ఆయన కృప ద్వారా మనకి హెచ్చిపోకుండా నిమిత్తం ఆయన పెట్టిన ఆ ముళ్ళుని, ప్రభా నేను ఏం నేర్చుకోవాలని ముళ్ళు పెట్టావో అది నేర్చుకోవడానికి అవసరమైన కృప నాకు దయచేయండి అని అడగండి. ప్రార్థన లెవెల్స్లో మీరు పెరగండి. అధికమైనటువంటి బలాన్ని సంపాదించుకోండి ప్రార్థనలో. ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు, అద్భుతం చేస్తాడు ఆయన. మనము ఒకలాంటి మెచ్యూరిటీ లెవెల్స్ మనలోనికి వచ్చేసేటప్పటికల్లా మనం అది పరీక్ష పాస్ అయిపోతాం. దేవుడు అద్భుతం చేస్తాడు.